మార్కెట్లో కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అందులో కూడా టొమాటోల రేట్ అయితే సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు 100 చేరిన మా టొమాటో ధర ఆ మధ్య కొంత తగ్గి ఉపశమనం ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ 100 దిశగా పరుగుపెడుతోంది. కూరగాయల మార్కెట్లో బగ్గుమంటున్న టొమాటో రేట్స్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ ఇస్తారు. రోజు రోజుకి కూరగాయల ధరలకు రెక్కలు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా టమాటా రేట్ అయితే భారీ ఎత్తున కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం కిలో రేటు 80 రూపాయలు పలుకుతుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని సీతమ్మ ధర వద్ద ఉన్న రైతు బజార్ వద్ద ఉన్నాము. పూర్తిగా కూడా దీనికి సంబంధించి చూసుకుంటే, ఎందుకంటే టమాటా ధర మొట్టమొదటిగా 40 రూపాయల నుంచి మొదలుకొని ఇప్పుడు 80 రూపాయల వరకు చేరుకుంది. పూర్తి స్థాయిలో ఒక సామాన్యుడికి టమాటా ధర ఎక్కడా కూడా అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంకి సంబంధించి ప్రతి ఏరియాకి సంబంధించి రైతు బజార్లు అన్నీ పూర్తిగా ఉన్నాయి. బయట వ్యాపారస్తులు కూడా ఉన్నాయి. రైతు బజార్కి బయట ధరకి సుమారు 10 రూపాయల వరకు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది, సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూస్తున్నాం మనం ఇక్కడ ఏ విధంగా ఉందని కూరగాయల ధరలన్నీ కూడా. అన్నింటిలో భాగంగా ఇప్పుడు టమాటా ధరకు మాత్రం భారీ ఎత్తున కూడా రెక్కలు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కొంతమంది ఇక్కడ కొనుగోలుదారులు ఉన్నారు, వారిని కూడా తీసుకు చేద్దాం. టమాటా కొన్నారండి మీరు? కొన్నాను. ఎంత? ఇప్పుడు కొన్నానండి. అర కేజీ 40 అంటారు. అర కేజీ 80 అంటే కేజీ 80 రూపాయలు. మరి కేజీ 80 రూపాయలు అంటే కొనగలరా సామాన్యులు? కొనగలంటే అర్జెంట్ అయితే కొనుక్కోవాలండి. ఇంకా ఇది పరిస్థితి. అంటే సామాన్యుడు టమాటా కొనలేని స్థితిలో ఉంది. పూర్తిగా టమాటా ఒక్కొక్క కేజీ టమాటా కూడా మనకి 80 రూపాయలు పలుకుతున్న దృశ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా రైతు బజార్లోకి బయట ధరలకి 10 రూపాయలు డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా మరికొద్ది రోజుల్లోనే, అంటే ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ధర 100 రూపాయలకు కూడా చేరుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో సామాన్యుడికి ఈ టమాటా అందుబాటులో లేని సిచ్యువేషన్లో ఉంది. అయితే ఒకవైపు సబ్సిడీ ఇచ్చినట్లయితే సామాన్యుడికి ఉపయోగపడే అంశం కూడా బయట ఉన్న స్థానికులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. టొమాటో ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా గరిష్ట ధరకు చేరుకుంది. వర్షాల కారణంగా దిగుబడి తగ్గడంతో టొమాటో రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ రైతు బజార్లలో కేజీ టొమాటో ధర 60 రూపాయలు పలుకుతుంటే ఇతర మార్కెట్స్లో 80 రూపాయలకు పైగా చేరుకుంది. ఈ టొమాటో ధరలపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి అమర్ సతీష్ ఇస్తారు. గత 6 నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు తిరిగి దిగి రావడం లేదు. గతంలో వేసవి కారణంగా, ఉడుకు కారణంగా టమాటోలు డ్యామేజ్ వచ్చాయి, దిగుబడి తక్కువ ఉండేది. అప్పట్లో టమాటా ధర 60 నుంచి 70, 80 వరకు పలికేది. అనంతరం వర్షాలు పడుతుండటంతో టమాటాకు సంబంధించినటువంటి షార్టేజ్ అయితే ఏర్పడింది. వర్షాల సందర్భంగా టమాటా పంట తడిచిపోవడం, కాయ దిగుబడి తగ్గడంతో రేట్లు కూడా మరింత పెరిగాయి. టమాటా చూడడానికి ఎర్రగా నిగనిలాడుతున్నప్పటికీ కూడా రేట్లు మాత్రం పైన పలుకుతున్నాయి, 60 రూపాయలు పైనే పలుకుతున్నాయి. విజయవాడలో ఉన్నటువంటి రైతు బజార్లో కూడా టమాటా ధర 58 నుంచి 65 వరకు కూడా అమ్ముతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో, బయట సూపర్ మార్కెట్లో 80 రూపాయల పైనే టమాటాని అయితే అమ్ముతున్నారు. అయితే మార్కెట్లో మాత్రం టమాటాకు సంబంధించి మిగిలిన కూరగాయలు ఏవైతేనో అటు ఆకుకూరలు కావచ్చు, సొరకాయ, అరటికాయ, వంకాయ, బీరకాయ, బెండకాయ, మిగిలినటువంటి ఆకుకూరలు కావచ్చు, కూరగాయ ధరలు కూడా ప్రతిదీ కూడా 20 నుంచి 25 రూపాయలకి అమ్ముతుంటే కేవలం ఒక్క టమాటా ధర మాత్రమే 60 రూపాయలు నుంచి దిగి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే దీనికి సంబంధించి అటు వినియోగదారులు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ధరలకు అమ్మడం, ఉన్నటువంటి టమాటాలు కూడా త్వరగా అయిపోతుండడంతో తమకు స్టాకు ఇవ్వని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా గత కొద్ది నెలలుగా టమాటాకు సంబంధించి మాత్రం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో మాదిరిగా టమాటా 25 నుంచి 30కి వచ్చేది ఒక 7-8 నెలల క్రితం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా టమాటా రేంజ్కి అయితే ఇంకా రాలేదు. 60, 70, 80 పైనే పలుకుతుంది. అయితే టమాటా నిత్యావసరం కాబట్టి అటు ఉల్లి, పచ్చిమిరపతో పాటు టమాటాను ప్రతి కర్రీలో కూడా వినియోగించేటువంటి వెజిటబుల్ ఐటమ్ కాబట్టి టమాటాకు సంబంధించి మాత్రం వినియోగదారులు మాత్రం కోరుతున్నారు. టమాటా ధరలను ప్రభుత్వం అదుపులోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్తో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.